31 క్వశ్చన్. 31 క్వశ్చన్ ఏమున్నది మనకు? ఎస్టీపీ కండిషన్స్. ఎస్టీపీ కండిషన్స్. ఫస్ట్ మనకి ఎస్టీపీ అంటే ఏందో తెలియాలి. ఎస్టీపీ అంటే ఏంటంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎస్టీపీ అంటే ఏంది? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ని ఏమంటారు? ఎస్టీపీ అంటారు. ఎస్టీపీ అన్నప్పుడు స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత? స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత అని అంటే 273 డిగ్రీ కెల్విన్. స్టాండర్డ్ ప్రెషర్ ఎంత అంటే 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏమో స్టాండర్డ్ ప్రెషర్, 273 డిగ్రీ కెల్విన్ ఏమో స్టాండర్డ్ టెంపరేచర్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 32 క్వశ్చన్. In the reaction between Fe2O3 and aluminum, Fe2O3 and aluminum, number of moles of aluminum involved in the balanced equation. అల్యూమినియం ముందర ఎన్ని మోల్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ కెమికల్ ఈక్వేషన్ మనకు తెలియాలి. ఈ రెండింటి మధ్య ఈ కెమికల్ రియాక్షన్ జరిగి Al2O3 ప్లస్ Fe ఫామ్ అవడం జరుగుతుంది. Al2O3 ప్లస్ Fe వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. 2 Fe's ఉన్నవి, ఇక్కడ ఒకటే Fe ఉన్నది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? దీని ముందర 2 పెట్టాలి. అదేవిధంగా ఓలు 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఓకే. అల్యూమినియంస్ ఇక్కడ ఎంత ఉన్నట్టు? ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీని ముందర ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. సో 2 అల్యూమినియంస్ Al2O3 ప్లస్ Fe. కాబట్టి ఇక్కడ అల్యూమినియం ముందర ఎన్ని మోల్స్ ఉన్నవి? దీని ముందర 2 మోల్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? 2. Next one, 33. In which of the following reactions gas is not evolved? ఇందులో గ్యాస్ ఏ రియాక్షన్లో ఎవాల్వ్ కాదు అంటున్నాడు. రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ H2SO4, రియాక్షన్ బిట్వీన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, డికంపోజిషన్ ఆఫ్ AgCl in presence of sunlight, photosynthesis. ఫస్ట్ రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ H2SO4 చూడండి. జింక్ ప్లస్ H2SO4. జింక్ ప్లస్ H2SO4 we will get what? జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. ఇది హైడ్రోజన్ అనేది గ్యాస్, కాబట్టి గ్యాస్ ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ ది రియాక్షన్ బిట్వీన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ CO2. ఇది చివరి చదువుదాం. నెక్స్ట్ ది AgCl, డికంపోజిషన్ ఆఫ్ AgCl. AgClని సన్లైట్లో కనుక పెడితే అది ఏ విధంగా మారుతుందంటే Ag ప్లస్ Cl2 గ్యాస్గా మారుతుంది. అంటే బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఏం చేసుకోవాలి? ఇక్కడ 2 పెట్టుకోవాలి. బ్యాలెన్స్ చేయడం కోసం 2 పెట్టుకోవాలి. కాబట్టి Ag ప్లస్ Cl2 క్లోరిన్ గ్యాస్ వస్తుంది. ఫోటోసింథసిస్ రియాక్షన్ చూద్దాం ఒకసారి. ఫోటోసింథసిస్ రియాక్షన్లో ఏమవుతుంది? 6 మోల్స్ ఆఫ్ CO2, 6 మోల్స్ ఆఫ్ H2O ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. Hν అంటారు. సన్లైట్ని దేంతో సింబలైజ్ చేస్తాం? Hν. వి విల్ గెట్ వాట్? C6H12O6 ప్లస్ 6 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. 6 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. కాబట్టి ఏ గ్యాస్ వచ్చింది? ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది వచ్చింది. కాబట్టి ఇందులో హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, ఇందులోనేమో క్లోరిన్ గ్యాస్ వచ్చింది, ఇక్కడనేమో ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది. ఈ గ్యాస్ రాంది ఏంటి అని అంటే సెకండ్ రియాక్షన్. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ CO2 గివ్స్ రైస్ టు CaCO3, కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇదేంటిది మనకు? ఇక్కడ గ్యాస్ అనేది ఫామ్ కాని రియాక్షన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్? ఇందులో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాందేంది అని అడుగుతున్నాడు. ఇందులో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాందేంది అని అడుగుతున్నాడు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాంటిది ఏంటో చెప్పగలుగుతారా? ఇందులో ఈ రియాక్షన్లో ఎగ్జోథర్మిక్ అంటే ఏంది? హీట్ రిలీజింగ్ కావాలి. హీట్ రిలీజింగ్ అయితే ఎగ్జోథర్మిక్. హీట్ రిలీజ్ కాందేంది అంటున్నాడు. కార్బన్ని ఆక్సిజన్లో బర్నింగ్ రియాక్షన్స్, ఆల్ బర్నింగ్ కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఎగ్జోథర్మిక్. ఇది ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నామంటేనే అది
ఎగ్జోథర్మిక్. ఇది కార్బన్ని చార్కోల్ పౌడర్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇంకా కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O గివ్స్ రైస్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. మార్కెట్లో ఇది పొడి సున్నం దొరుకుతుంది కదా, పొడి సున్నము స్లేక్డ్ లైమ్. సో ఈ పొడి సున్నాన్ని తీసుకొని దానికి వాటర్ కనుక మిక్స్ చేస్తే మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయినప్పుడు మీరు ఏం చేయండి, మార్కెట్ లోపల కొంచెం పొడి సున్నం కొనుక్కరండి, కొనుక్కొచ్చి గ్లాస్లో వాటర్ వేయండి, వాటర్లో ఏమి వేయండి, కాల్షియం ఆక్సైడ్ వేయండి. వాటర్లో కాల్షియం ఆక్సైడ్ కనుక వేస్తే మీకు తడి సున్నం తయారవుతుంది. అప్పుడు మీరు దీన్ని బయట నుంచి కనుక ఈ యొక్క గ్లాస్ని కనుక ముట్టుకుంటే మీకు వేడిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది, వేడిగా ఉన్న ఫీలింగ్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇది ఎగ్జోథర్మిక్ అనేది మీరు డిసైడ్ చేయవచ్చును. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, CH4+2O2. ఇది కూడా బర్నింగ్ రియాక్షనే. ఒక హైడ్రోకార్బన్ని ఆక్సిజన్లో కనుక బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్తో పాటు ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇది N2+O2 గివ్స్ రైస్ టు 2NO. ఇది మాత్రం ఎండోథర్మిక్ రియాక్షన్. ఎందుకంటే నైట్రోజన్ లోపల ట్రిపుల్ బాండ్ ఉంటుంది, నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ ట్రిపుల్ బాండ్ను బ్రేక్ చేసి ఈ రియాక్షన్ జరగాలి అని అంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాము. ఎండోథర్మిక్ రియాక్షన్స్ చాలా తక్కువ ఉంటవి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఇందులో ఉన్న వాటిల్లో ఏది కరెక్టు అంటున్నాడు. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో బ్యాలెన్స్ చేయవచ్చును. ఇట్ గివ్స్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ను చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్, మోలార్ రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తుంది. మోల్స్ రేషియో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2+O2 గివ్స్ రైస్ టు 2H2O కనుక ఉంది అనుకోండి, ఇది బ్యాలెన్స్ చేస్తే 2H2 వస్తుంది. ఇదెన్ని మోల్స్ ఉంది, ఇదెన్ని మోల్స్ ఉంది, ఇదెన్ని మోల్స్ ఉంది అనేది 2:1:1 అనేది రేషియో రూపంలో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ 36th క్వశ్చన్. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఐరన్ produced by treating 27 grams of aluminum with excess of Fe2O3. చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ రాయండి. Fe2O3ని అల్యూమినియంతో రియాక్షన్ చేయాలి. Fe2O3ని అల్యూమినియంతో రియాక్షన్ కనుక చేస్తే, అల్యూమినియం ఆక్సైడ్ వేసినాం, అల్యూమినియంతో కనుక రియాక్షన్ చేస్తే we will get what? Al2O3 plus Fe రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏదైనా ప్రాబ్లమ్ని ఈక్వేషన్ బేస్డ్ చేస్తున్నామంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి, దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలి. కాబట్టి బ్యాలెన్స్ చేయండి. 2 Feలు ఉన్నవి, ఇక్కడ ఒకటే Fe ఉంది కాబట్టి దీని ముందర 2 పెట్టండి. ఇక్కడ ఓలు 3 ఉన్నాయి, ఇక్కడ కూడా ఓలు 3 ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియం 1 ఉంది కానీ ఇక్కడ 2 ఉన్నది కాబట్టి దీని ముందర 2 పెట్టండి. సో Fe2O3 plus 2Al gives rise to Al2O3 plus 2Fe అనేది వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు వాడు? 27 grams ఆఫ్ అల్యూమినియం అయితే ఎంత ఐరన్ వస్తుంది అన్నాడు. మనకి ఈక్వేషన్ ప్రకారం ఇది 1 mole ఉన్నది, ఇది 1 mole ఉన్నది, ఇది 2 moles ఉన్నది, ఇది 1 mole ఉన్నది, ఇది 2 moles ఉన్నది. ఓకేనా? సో ఇది 2 moles అంటే ఎంత? 2 × 27. ఇది 2 moles అంటే ఎంత? 2 × 56. ఐరన్ది అటామిక్ వెయిట్ 56, అల్యూమినియంది 27. ఇప్పుడు ఇది 27 అయితే ఇది ఎంత అని అంటున్నాడు. ఇది 2 × 57కి 2 × 56, 1 × 27కి 1 × 56 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? 56 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటిది? 56. 37th క్వశ్చన్. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ సోడియం ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 4 grams ఆఫ్ హైడ్రోజన్ బై ట్రీటింగ్ విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్? సో ఎక్సెస్ ఆఫ్ వాటర్ని సోడియం తోటి రియాక్షన్ చేయాలి.
సో సోడియం తోటి ఎక్సెస్ ఆఫ్ వాటర్ని రియాక్షన్ చేస్తే మనకు వచ్చేది ఏమొస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2 రావడం జరుగుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2 అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ హెచ్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హాఫ్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇక్కడ హాఫ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ హాఫ్ ఉండడానికి వీల్లేదు కాబట్టి అన్నిటి ముందట 2 పెట్టుకొస్తే ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, 2 సోడియమ్స్ 2 సోడియమ్స్, 2 to the 4 హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 హైడ్రోజన్స్ 4 హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్, బ్యాలెన్స్ అయింది. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక ఈ ప్రాబ్లం చేద్దాం. ఇదేమన్నాడు, సోడియంకి హైడ్రోజన్కి మధ్య రిలేషన్ ఉంది, సోడియంకి హైడ్రోజన్కి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి వీటికి సంబంధించింది వేయండి. సో సోడియంలో 2 ఉన్నాయి. ఒక సోడియంది వెయిట్ ఎంత, 23. ఓకేనా, ఇక్కడ హైడ్రోజన్ ఎంత, ఒక హైడ్రోజన్ది 1 into 2. సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 into H. సో ఒక హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ 1 కాబట్టి 1 into 2 ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకేనా, అట్లనే ఇది 4 grams అయితే ఇది ఎంత వస్తుంది అంటున్నాడు. సో 2 into 4 ఏమన్నాడు, 4 grams ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. ఇది కాదు, హైడ్రోజన్ అటు సైడ్ ఉంది కదా మనకు హైడ్రోజన్, ఇది 4 grams అయితే ఇదెంత ఫామ్ అవుతుంది అంటున్నాడు. అంతేనా. సో మళ్ళీ ఒకసారి వేస్తే చూడండి, ఇది ఎగిరిపోయింది. సో సోడియం ప్లస్ H2O గివ్స్ రైస్ టు NaOH ప్లస్ H2, 2Na 2H2O 2NaOH. ఇది 2 into 23 అయితే ఇది ఎంత వచ్చింది, 2 grams వచ్చింది. ఇది ఇప్పుడు 4 grams అయితే ఇది ఎంత వస్తుంది, 4 grams అయితే ఇది ఎంత వస్తుంది. సో 4 into దిస్ మచ్, 4 into 2 into 23 డివైడెడ్ బై ఈ 2 దీని కిందకి వస్తుంది. 2 క్యాన్సల్, 4 3 12, 4 2 8 plus 1 9, 92 grams వస్తుంది. ఎంత వస్తుంది, 92 grams. నెక్స్ట్ 138. సో హౌ మెనీ లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఫార్మ్డ్ బై ట్రీట్మెంట్ ఆఫ్ 23 grams ఆఫ్ సోడియం విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్. హైడ్రోజన్ ఎన్ని లీటర్స్ హైడ్రోజన్ వస్తుంది అన్నాడు. మళ్ళీ వాటర్ తోటే ఉంది, సోడియం రియాక్షన్ వాటర్ తోటే ఉంది కాబట్టి Na ప్లస్ H2O గివ్స్ రైస్ టు NaOH ప్లస్ H2. బ్యాలెన్స్ చేసినాం ఇంతకుముందు 2, ఇది ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 బ్యాలెన్స్ చేసినాం. ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నది, సోడియంకి హైడ్రోజన్కి మధ్య రిలేషన్ ఉంది. ఇక్కడ 2 into సోడియం ఎంత, 23. అయితే ఎన్ని మోల్స్ ఉంది, హైడ్రోజన్ ముందు 1 ఉంది కాబట్టి 1 mole అంటే 22.4 లీటర్స్. 1 mole అంటే ఎంత, 22.4 లీటర్స్. ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సోడియం రియాక్ట్ అవుతుంది, 23 అయితే ఇది ఎంత. ఓకేనా, సో 2 into 23 అయితే 22.4 వచ్చింది. 23కి ఎంత, సో 23 into 22.4 డివైడెడ్ బై 2 into 23 get cancelled, 2 11.2 ja. సో ఆన్సర్ ఈజ్ వాట్, 11.2 లీటర్స్. ఓకేనా, 11.2 లీటర్స్. ఇది 1 mole అంటే 22.4 లీటర్స్ అని అవగాహన ఉండాలి. ఇది వెయిట్లో, ఇక్కడ 23 grams అనేది వెయిట్లో ఇచ్చినాడు కాబట్టి ఇది మనం వెయిట్లోకి మార్చినాం. సో 2 సోడియమ్స్ ఉన్నాయి, ఒక సోడియంది 23 grams. ఇది అటామిక్ వెయిట్స్ అన్ని మీరు గుర్తుపట్టాలి, రాయాలి, నేర్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. ఇచ్చిన వాటిలో ఫాలోయింగ్ ట్రూ స్టేట్మెంట్ ఏదో గుర్తుపట్టమని అంటున్నాడు. గుర్తుపట్టమని మనకు అంటున్నాడు. ఏది ఫాలో ఏ స్టేట్మెంటో చెప్పండి. ఇందు లోపల ఇచ్చిన వాటి లోపల ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్, లెట్ ఐఎమ్ టేకింగ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిఫైడ్ మాస్. మాలిక్యులర్ మాస్ అనేది ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాము, యూనిఫైడ్ మాస్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తారు, యూనిఫైడ్ మాస్లోనే ఎక్స్ప్రెస్ చేయడము జరుగుతుంది. యూనిఫైడ్ మాస్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాము. 22.4 liters of any gas at STP contains these many molecules. So 22.4 liters అంటే 1 mole అని అర్థం. 1 mole ఎన్ని ఉంటుంది, ఇక్కడ రాంగ్ పడ్డది, 6.023 into 10 to the power of 23 మాలిక్యూల్స్ ఉంటాయి.
సో కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. 28 grams of nitrogen at STP occupies 22.4 liters. సో నైట్రోజన్ అంటే N2, 1 into N2 అంటే 2 into 1 2N, 2N అంటే 2 into నైట్రోజన్ ఎంతరా 2N ఉంది కదా, 2N అనేది ఉంది కదా, నైట్రోజన్ ఎంత 14. సో 14 ఎంత 28. సో 28 grams అంటే 1 mole కదా, ఇది 1 mole ఎప్పుడు కానీ 22.4 liters, 1 mole 22.4 liters. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దట్స్ వై ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, అన్ని ఆప్షన్స్ కూడా సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 40 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ అవుట్ డికంపోజిషన్ రియాక్షన్? డికంపోజిషన్ రియాక్షన్ జరపడానికి దేన్ని యూజ్ చేస్తారు అంటున్నాడు. హీట్ జరిపి డికంపోజిషన్ జరుగుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 ఉంది అనుకోండి, CaCO3 కనుక హీట్ చేస్తే ఏమొస్తుంది, నాకు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది డికంపోజిషన్ రియాక్షన్. ఏంటిది? ఇది డికంపోజిషన్ రియాక్షన్. వస్తుర్రా? వచ్చినావా? తీస్తా. అమ్మ వచ్చిందట. 40 క్వశ్చన్ చూడండి. 40th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ అవుట్ డికంపోజిషన్ అని అన్నాడు. ఓకేనా, డికంపోజిషన్ రియాక్షన్ జరపాలి. ఫస్ట్ ఏమన్నాడు, హీట్ అన్నాడు. హీట్ వల్ల డికంపోజిషన్ చూద్దాం. CaCO3 కనుక మనం హీట్ చేస్తే మనకేమొస్తుంది, CaO ప్లస్ CO2 వస్తుంది. CaO ప్లస్ CO2, ఇది హీట్ వల్ల డికంపోజిషన్. లైట్ వల్ల డికంపోజిషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సిల్వర్ క్లోరైడ్ మీద సన్లైట్ని కనుక వేస్తే అదే విధంగా డికంపోజ్ అవుతుంది, సిల్వర్ ప్లస్ క్లోరిన్గా డికంపోజ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ డికంపోజిషన్ రియాక్షన్ కనుక తీసుకుంటే, వెనెవర్ యూ పాస్ కరెంట్ త్రో ద వాటర్, ఎలక్ట్రిసిటీని కరెంట్ గుండా కనుక పంపించినట్టయితే ఇట్ ఈస్ డికంపోజ్డ్ టు H2 అండ్ O2. అంటే ఇదేమో థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్, ఇది సన్లైట్లో జరిగేది ఫోటోకెమికల్ డికంపోజిషన్, ఎలక్ట్రిసిటీ సమక్షంలో జరిగేది ఎలక్ట్రాలసిస్ రియాక్షన్. కాబట్టి వీటన్నింటి వల్ల కూడా ఏమవుతుంది, డికంపోజిషన్ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, ఆల్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, హీటింగ్ ఆఫ్ lead nitrate gives two gases X and Y. The color of X and Y is. సో lead nitrateని కనుక నేను హీట్ చేసినాను అనుకో, మనం lead nitrateని తీసుకొని కనుక హీట్ చేస్తే మనకేమొస్తుంది, lead oxide వస్తుంది, NO2 వస్తుంది, O2 వస్తుంది. తెలిసి ఉండాలి, lead nitrate హీట్ చేస్తే ఏమొస్తాయి అనేది తెలిసి ఉండాలి మనకు. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకు, lead oxide వచ్చింది, NO2 వచ్చింది, O2 వచ్చింది. మరి ఇందులో గ్యాసెస్ ఏంటివో ఐడెంటిఫై చేస్తారా? ఏవి గ్యాసెస్ ఇందులో? గ్యాసెస్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఇందులో గ్యాసెస్ ఏంటివంటే NO2, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ O2 ఆర్ ద గ్యాసెస్. NO2 కలర్ ఏ విధంగా ఉంటుందంటే బ్రౌన్ కలర్డ్ గ్యాస్. మొత్తం కెమిస్ట్రీలో బ్రౌన్ కలర్ ఈ రెండే ఉన్నాయి. ఒకటి NO2 ఉంటుంది, ఇంకొకటేమో బ్రోమిన్ గ్యాస్ ఉంటుంది. ఇవి రెండు బ్రౌన్ కలర్డ్ గ్యాసెస్. ఆక్సిజన్కు కలర్ ఉంటుందా? మనం రోజు ఆక్సిజన్ చూస్తున్నాం కదా, కలర్ ఉండదు. కాబట్టి ఒకటి బ్రౌన్ కలర్, ఇంకొకటి కలర్లెస్. బ్రౌన్ కలర్ అనేది
మనకు రెండు కలర్ వస్తాయి, ఒకటి బ్రౌన్ కలర్ గ్యాస్ వస్తుంది, ఇంకోటి కలర్లెస్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్స్ అండ్ వై ఏంటిది, బ్రౌన్ కలర్ గ్యాస్ అండ్ కలర్లెస్ గ్యాస్ అనేది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 42 క్వశ్చన్. హీటింగ్ ఆఫ్ CaCO3 గివ్స్ టూ కాంపౌండ్స్ ఎక్స్ అండ్ వై. CaCO3ని కనుక మనం హీట్ చేస్తే రెండు కాంపౌండ్స్ వస్తున్నాయి, ఎక్స్ అండ్ వై వస్తున్నాయి. ద aqueous సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. సో ఎక్స్ అనేది ఏమైంది, రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోనికి మార్చింది. రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మార్చిందంటే అదేమన్నట్టు, బేస్ అని అర్థం, బేస్ అని అర్థం. ద aqueous సొల్యూషన్ ఆఫ్ వై టర్న్స్ బ్లూ టు రెడ్. సో aqueous సొల్యూషన్ ఆఫ్ వై ఏం చేస్తుందట, ఇది ఎక్స్కి సంబంధించిన విషయం. వై ఏం చేస్తుందట, బ్లూ నుంచి రెడ్గా మార్చిందట. బ్లూ నుంచి రెడ్గా మార్చిందంటే ఏంటిది, యాసిడ్, యాసిడ్. సో కాబట్టి ఇందులోపల ఎక్స్ అండ్ వై ఏంది అని అడుగుతున్నాడు. హీటింగ్ ఆఫ్ CaCO3 గివ్స్ టూ కాంపౌండ్స్. CaCO3ని కనుక మనం హీట్ చేస్తే CaO వస్తుంది ప్లస్ CO2 వస్తుంది. ఇందులో CaO ఏంటిది, మెటల్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేసిక్ నేచర్ ఉంటుంది. CO2 అంటే ఏంటిది, నాన్ మెటల్ ఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది, నాన్ మెటల్ ఆక్సైడ్కి అసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి అసిడిక్ నేచర్ అంటే ఇది యాసిడ్. కాబట్టి వై అనేది CO2, ఎక్స్ అనేది CaO. ఎక్స్ అనేది CaO, వై అనేది CO2. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్. హీటింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ గివ్స్ అసిడిక్ అండ్ బేసిక్ ఆక్సైడ్స్. అసిడిక్ ఆక్సైడ్ ఇవ్వాలి, బేసిక్ ఆక్సైడ్ ఇవ్వాలి, అసిడిక్ ఆక్సైడ్ ఇవ్వాలి, బేసిక్ ఆక్సైడ్ ఇవ్వాలి హీట్ చేస్తే. కాబట్టి మనకు అసిడిక్ ఆక్సైడ్ మరియు బేసిక్ ఆక్సైడ్ రెండు ఇచ్చేదాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అసిడిక్ ఆక్సైడ్ మరియు బేసిక్ ఆక్సైడ్ రెండు ఇచ్చేదాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇందులోపల ఏదో చూద్దాం. లెడ్ నైట్రేట్ని కనుక నేను డికంపోజ్ చేస్తే లెడ్ ఆక్సైడ్ వస్తుంది, NO2 వస్తుంది, O2 వస్తుంది. ఓకేనా. O2 అనేది న్యూట్రల్, NO2 అనేది అసిడిక్. లెడ్ ఆక్సైడ్ కూడా ఇది హెవీ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేసిక్ నేచర్ని తక్కువగా షో చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, AgClను ఇందులో నుంచి మెటల్స్ రావు, Ag ఆక్సైడ్స్ రావు, Ag ప్లస్ Cl2 వస్తుంది. ఇది సన్లైట్లో మాత్రమే డికంపోజ్ అవుతుంది. CaCO3 ఇది డికంపోజ్ అయినాక ఏమొస్తుంది, CaO ప్లస్ CO2 వస్తుంది. CaO మెటల్ ఆక్సైడ్, ఇది మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేస్. CO2 నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది యాసిడ్. సో బేసిక్ ఆక్సైడ్, అసిడిక్ ఆక్సైడ్ ఇచ్చేది ఏంటిది, కాల్షియం కార్బోనేట్, 44th క్వశ్చన్. వెన్ కాపర్ వైర్ ఈజ్ హీటెడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ టర్న్స్ టు బ్లాక్. ద బ్లాక్ కాంపౌండ్ ఈజ్. కాపర్ వైర్ని హీట్ చేస్తున్నాను ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. హీట్ కనుక చేస్తే నాకేమొస్తుంది, కాపర్ ఆక్సైడ్ వస్తుంది. కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. కాపర్ కార్బోనేట్ ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. కాపర్ క్లోరైడ్ ఎందులో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా. సో ఇవి గ్రీన్ కలర్లో ఉంటుంది. కాపర్ ఆక్సైడ్ మాత్రం ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. 45th question. Which of the following compounds are formed during the bleaching action of moist of chlorine? So moist of chlorine, moist, chlorine వాటర్ వేపర్ సమక్షం లోపల మాయిస్ట్ అంటే తడి క్లోరిన్. సో క్లోరిన్ తడిగా ఉన్నప్పుడు దేనిగా మారుతుందంటే HOClగా మారుతుంది. HOCl ఏమవుతుందంటే డికంపోజ్ అయ్యి HCl ప్లస్ నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఇందులో HCl ఉన్నది, HOCl ఉన్నది, ఆక్సిజన్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ పిలుస్తాయి, ఆల్ ఆర్ ఫార్మ్డ్. క్వశ్చన్ నెంబర్ 46. lead oxide plus carbon gives rise to lead plus carbon dioxide. ఈ రియాక్షన్ ఏం రియాక్షను అంటున్నాడు. సో కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్డ్, ఏ ఆప్షన్ పోయింది అది అయ్యే ఇక్కడ. సో లెడ్ ఈజ్ రెడ్యూస్డ్, లెడ్లకి ఆక్సిజన్ వెళ్ళిపోయింది. లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్. కాబట్టి లెడ్ ఈజ్ రెడ్యూస్డ్, లెడ్ అనేది ఏమైంది నాకు
రెడ్యూస్ అవ్వడం జరిగింది. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్. కార్బన్ అనేది కార్బన్ డయాక్సైడ్గా ఆక్సిడైజ్ అయింది, అంటే కార్బన్ ఆక్సిడైజ్డ్ ఉండాలి. కార్బన్ డయాక్సైడ్ ఆక్సిడైజ్డ్ కాదు, కార్బన్ ఆక్సిడైజ్డ్. కార్బన్ అనేది ఆక్సిడైజ్ అయింది. ఓకే. లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. ఇంత ఫస్ట్ దానిలో లెడ్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడా? లెడ్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడు. లెడ్ కాదు, రెడ్యూస్ అయింది. లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది. లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది కాబట్టి ఇది కూడా రాంగే. లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. లెడ్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్ లూజ్ చేసింది కాబట్టి లెడ్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయింది. కాబట్టి ఇదేంటిది మనకు సి అండ్ డిఆర్ కరెక్ట్. సి అండ్ డిఆర్ కరెక్ట్. 47th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఏ కెమికల్ రియాక్షన్? ఇందులో కెమికల్ రియాక్షన్లో ఎందులో జరగదు అంటున్నాడు. కెమికల్ రియాక్షన్లో ఎందులో జరగదు అంటున్నాడు. సో ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. క్యాండిల్ని కనుక బర్న్ చేస్తే, క్యాండిల్ ఏంటిది? ఒక హైడ్రోకార్బన్కి సంబంధించిన మిక్చర్. అది బర్న్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్ వేపర్లను ఇస్తుంది. కాబట్టి కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది మనకేంటిది? కెమికల్ చేంజ్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంది? మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, బయటకు దేన్ని వదులుతున్నాము? కార్బన్ డయాక్సైడ్ని వదులుతున్నాం. ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డయాక్సైడ్ని వదులుతున్నాము. పోయేదేమో ఆక్సిజన్, వచ్చేదేమో కార్బన్ డయాక్సైడ్, అంటే కొత్తది వస్తుంది. కొత్తది వస్తుంది కాబట్టి న్యూ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ ఇదేంటిది? కెమికల్ చేంజే. న్యూ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ ఏంటిది? కెమికల్ చేంజ్. ఇది కూడా కెమికల్ చేంజ్. డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ కనుక మనం తిన్నట్టయితే, ఆహారం కనుక తింటే అది మొత్తం డైజెషన్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. అంటే కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయితేనే ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా కెమికల్ చేంజే. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది ఏంటిది? ఇది ఫిజికల్ చేంజ్. కానీ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది మాత్రం కెమికల్ చేంజ్. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ ఫిజికల్ చేంజ్, బట్ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ వాట్? కెమికల్ చేంజ్. సో ఆన్సర్ ఈజ్ వాట్? దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 48 క్వశ్చన్. The chemical reaction between quicklime and water is characterized by. క్విక్లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. దీనికి వాటర్ని కలిపితే నాకేమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ ఎనర్జీ వస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది నాకు చెప్పండి. ఇక్కడ ఇందులోపల ఏమవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ స్లేక్డ్ లైమ్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ కాదు. చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క కలర్, ఇది వైట్ కలర్, ఇది కూడా వైట్ కలర్, చేంజ్ కాదు. ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ కూడా రాలేదు. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్, ఎస్, ఎందుకంటే ఇది ఎగ్జోథర్మిక్ కదా. ఎగ్జోథర్మిక్ కాబట్టి హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. టెంపరేచర్ అనేది మారడం జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 49th క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటిది? హీట్ ఎనర్జీ రిలీజ్ కావాలి. ఎందులో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్కి ఎనర్జీ అవసరమవుతుంది, కరెంట్ రూపంలో అవసరమవుతుంది. ఫోటోసింథసిస్లో ఎనర్జీ అవసరమవుతుంది, సన్లైట్ రూపంలో అవసరమవుతుంది. లైమ్ స్టోన్ ఇంటూ క్విక్లైమ్ అంటే ఏంటిది? కాల్షియం కార్బోనేట్కి మనం హీట్ ఎనర్జీ అందిస్తే అది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా డికంపోజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అవసరమే, ఇక్కడ కూడా ఎనర్జీ అవసరమే. కానీ రెస్పిరేషన్లో మాత్రం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మీరు చెయ్యి మీ ముక్కు దగ్గర పెట్టుకొని చూడండి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది. కాబట్టి అందులో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ వాట్? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 50 క్వశ్చన్. ద మెటల్ దట్ విల్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హీటింగ్. సో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయ్యేది ఏది అంటున్నాడు. ఏది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది? ఇందులో కాపర్ మెటల్ రియాక్ట్ అవుతుందా, లేదా ఏమన్నాడు ఇంకా ఐరన్ మెటల్ రియాక్ట్ అవుతుందా, ప్లాటినం రియాక్ట్ అవుతుందా, బోతా? సో మనకు
ఏ రియాక్ట్ అవుతుంది? కాపర్ అండ్ ఐరన్ రియాక్ట్ అవుతాయి. కాపర్ అండ్ ఐరన్ రియాక్ట్ అవుతుంది. ప్లాటినం రియాక్ట్ కాదు. ప్లాటినం సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ కాదు. రియాక్షన్ లేదు. ప్లాటినంకి సల్ఫ్యూరిక్ యాసిడ్కి రియాక్షన్ లేదు. ఈవెన్ దో H2SO4 ఈజ్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్, ఇట్ కుడ్ నాట్ రియాక్ట్ విత్ ప్లాటినం. ప్లాటినం తోటి రియాక్ట్ కాదు. నెక్స్ట్ వన్ 51 క్వశ్చన్. The chemical equations are balanced to satisfy one of the following laws of chemical reactions. సో ఈ కెమికల్ రియాక్షన్స్లో ఏది కెమికల్ ఈక్వేషన్ అంటే కెమికల్ రియాక్షన్ జరిపేటప్పుడు లేదా బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏది లాని ఫాలో అవుతుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాసా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాసా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీయా? సో ఏది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమము. సో ఇందులో మిగతావి కాదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. 52 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ రియాక్షన్? కాంబినేషన్ అంటే కలవడం వల్ల జరిగే రియాక్షన్ ఏదో చూడండి. సో ఎలక్ట్రాలసిస్ రియాక్షన్. ఎలక్ట్రాలసిస్లో ఏమవుతుంది? వాటర్ అనేది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా డికంపోజ్ అవుతుంది. డికంపోజిషన్ రియాక్షన్ ఇది. ఎలక్ట్రాలసిస్ ఇస్ ద డికంపోజిషన్. బర్నింగ్ ఆఫ్ మెటల్స్. సో మెటల్స్ని నేను బర్న్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం మెటల్ని ఆక్సిజన్లో కనుక బర్న్ చేస్తే నాకు మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ రెండు కంబైన్డ్ అయి కొత్త న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇది కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. మెటల్ ఎక్స్ట్రాక్షన్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ Fe2O3 ప్లస్ Al తోటి రియాక్షన్ చేస్తే నాకు ఐరన్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఐరన్ ప్లస్ Al2O3. ఇది రియాక్షన్ ఏంటిది? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఇది రిడక్షన్ రియాక్షన్. రిడక్షన్ రియాక్షన్. సో బర్నింగ్ ఆఫ్ మెటల్స్ ఏంటిది? కాంబినేషన్ రియాక్షన్. 53 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ ఈజ్ నాట్ ఎన్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ కాందేంది అంటున్నాడు. కరోజన్. కరోజన్ అంటే ఏంటి? త్రుప్పు పట్టడం. ఐరన్ ఆక్సిజన్ తోటి కలిసి నాకు Fe2O3 ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఐరన్ అనేది ఆక్సిజన్ తోటి కలుస్తుంది కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ర్యాన్సిడిటీ రియాక్షన్. ర్యాన్సిడిటీ అంటే పాడవడం. ఆహార పదార్థాలు పాడవడం, ఆహార పదార్థాలు ఖరాబ్ అవ్వడం. ఆహార పదార్థాలు ఏ విధంగా ఖరాబ్ అవుతాయి చెప్పండి? ఆహార పదార్థాలు ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవ్వడం వలన అవి ర్యాన్సిడ్ అవుతాయి, పాడైపోవడం జరుగుతుంది. దాన్నే ర్యాన్సిడ్ అనడం జరుగుతుంది. కాంబినేషన్ కంబషన్ ఉండాలి. ఇది కంబషన్ రియాక్షన్. కంబషన్. సో కంబషన్ అంటే కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ఆక్సిజన్. దిస్ ఈస్ ద వాట్? కంబషన్ రియాక్షన్. కాబట్టి ఇది కూడా ఆక్సిడేషన్ రియాక్షనే. కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్ కాందేది? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆర్ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆర్ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్. 54th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిడాక్స్ రియాక్షన్? రిడాక్స్ అంటే ఏం కావాలి? రెడ్ కావాలి, ఆక్స్ కావాలి. రిడాక్స్ రిడక్షన్ జరగాలి, ఆక్సిడేషన్ జరగాలి. రిడాక్స్ రియాక్షన్లో ఏం జరగాలి? రిడక్షన్ జరగాలి, ఆక్సిడేషన్ జరగాలి. సో ఇక్కడ ఏమన్నాడు? అడిషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ టు సోడియం క్లోరైడ్. సిల్వర్ నైట్రేట్ని సోడియం క్లోరైడ్ కనుక యాడ్ చేస్తే నాకేమొస్తుంది చెప్పండి? AgCl సోడియం క్లోరైడ్ ప్లస్ NaNO3 వస్తుంది. ఇందులోపల చూడండి, ఇలా ఇక్కడ Ag +1లో ఉంటే ఇక్కడ కూడా +1లోనే ఉంటుంది. Cl ఇక్కడ -1లో ఉంటే ఇక్కడ -1లోనే ఉంటుంది. సోడియం +1లో ఉంటే సోడియం +1లోనే ఉంటుంది. ఇక్కడ NO3 -1లో ఉంటే -1లో ఉంటుంది. ఎక్కడ కూడా చార్జెస్ చేంజ్ కాలేదు. ప్లస్ చార్జ్ పెరిగితేనేమో ఆక్సిడేషన్, ఒకవేళ కనుక తగ్గితేనేమో రిడక్షన్. మైనస్లలో నెగటివ్ వాల్యూ పెరిగితేనేమో నెగటివ్ పెరిగితే తగ్గినట్టు లెక్క కదా, రిడక్షన్. తగ్గితే పెరిగినట్టు. సో ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇంక్రీజింగ్ ఆఫ్ చార్జ్ ఈజ్ ఆక్సిడేషన్, డిక్రీజింగ్ ఆఫ్ చార్జ్ ఈజ్ రిడక్షన్. ఇందులోపల ఏ విధమైన మార్పులు లేవు కాబట్టి ఇది రిడాక్స్ రియాక్షన్ కాదు. రిడాక్స్ రియాక్షన్ అనేది కాదు. ఆల్ ఆఫ్ ద ఏవో లేదు కాబట్టి మిగతా వాటిని మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్
55 క్వశ్చన్. బ్రాస్ ఈజ్ ఏ బ్రాస్ అంటే ఏముంటుంది అందులో? ఐరన్ అండ్ కాపర్ కలిసి ఉంటుంది, మిక్చర్ ఉంటాయి. సో ఐరన్ అండ్ కాపర్ కలిసి ఉన్న మిక్చర్ని, సో ద కాంపౌండ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ డ్యూ టు ద మిక్చర్ ఆఫ్ 2 or more metals, హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more metals is called as alloy. ఏమంటారు? అల్లాయ్ అని అనడం జరుగుతుంది. సో అల్లాయ్, ఇది ఒక అల్లాయ్కి ఎగ్జాంపుల్, అల్లాయ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ గో టు 56th question. N2 plus O2 gives rise to 2NO. N2 plus O2 gives rise to 2NO. ఇందులో ఏం జరిగింది చెప్పండి? దిస్ ఈజ్ ఏ రియాక్షన్ ఆఫ్, ఇది ఏ రకమైన రియాక్షన్ అంటున్నాడు. N2 plus O2 gives rise to 2NO. ఇది ఏ రియాక్షను? ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ ఇది ఎగ్జాంపుల్. ఎండోథర్మిక్కి తక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. N2 plus O2 gives rise to 2NO అనేది ఏంటిది? ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 57th question. 2AgCl gives rise to 2Ag plus Cl2. ఈ రియాక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ సమక్షంలో జరిగే రియాక్షన్లు ఏమంటారు? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సన్లైట్ సమక్షంలో జరిగే రియాక్షన్స్ ఏమంటారు? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్. 58th question. డౌన్వర్డ్ యారో ఇన్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఇండికేట్స్. డౌన్వర్డ్ యారో దేన్ని తెలియజేస్తుంది? డౌన్వర్డ్ యారో ప్రిసిపిటేషన్. ఒకవేళ ఒక కెమికల్ రియాక్షన్స్లో సాలిడ్స్ కనుక ఫామ్ అయితే అది ప్రిసిపిటేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఐఎమ్ టేకింగ్ వాటర్, బేరియం నైట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కనుక యాడ్ చేస్తే, లేదా సోడియం సల్ఫేట్ యాడ్ చేయండి. బేరియం నైట్రేట్కి సోడియం సల్ఫేట్ని కనుక యాడ్ చేస్తే యూ విల్ గెట్ వాట్? బేరియం సల్ఫేట్ అనే ఒక వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు సోడియం నైట్రేట్ అనే లిక్విడ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి బేరియం సల్ఫేట్ అనే సాలిడ్ కాబట్టి పాత్ర యొక్క అడుగు భాగానికి వస్తుంది. అందుకే సాలిడ్లు కిందికి చూపెడతారు, పాత్ర యొక్క అడుగు భాగం. గ్యాస్ ఉందనుకోండి, అది పైకి పోతుంది కాబట్టి ఎబోవ్ హెడెడ్ యారో మార్క్ తోటి చూపెడతారు. సాలిడ్స్ డౌన్ హెడెడ్ యారో మార్క్, ఇది ప్రిసిపిటేట్. 59th question. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ వేర్ ఈజ్ డ్యూ టు. టార్నిషింగ్ దేని వల్ల జరుగుతుంది అంటున్నాడు? సిల్వర్ ఆర్నమెంట్స్ ఏమవుతుంది? అట్మాస్ఫియర్లో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ తోటి కలిసి సిల్వర్ సల్ఫైడ్ అనే బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇది ఇందులోపల మరి ఏం రియాక్షన్ జరిగింది అనేది గుర్తుపెట్టండి. ఇక్కడ ఏం రియాక్షన్ జరిగింది? సో సిల్వర్ అనేది ఇదేమైంది? సిల్వర్ సల్ఫైడ్గా మారి ఏమైంది? అది దాని మెరిసే గుణాన్ని కోల్పోయింది. ఇంకా ఏం కోల్పోయింది? అది మెరిసే గుణాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాని స్ట్రెంగ్త్ను కూడా కోల్పోతుంది. ఈ రియాక్షన్ అనేది ఒక కరోజన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఏమిది? కరోజన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, 60th question. The color of lead iodide precipitate formed due to the reaction of lead nitrate and potassium iodide. lead నైట్రేట్కి ఇంకా దేనికి రియాక్షన్ జరుపుతుండట? పొటాషియం అయోడైడ్కి రియాక్షన్ జరిపితే నాకేమొస్తుంది? లెడ్ అయోడైడ్ వస్తుంది ప్లస్ పొటాషియం నైట్రేట్ వస్తుంది. లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ రావడం జరుగుతుంది. లెడ్ అయోడైడ్ యొక్క కలర్ ఏంటి? లెడ్ అయోడైడ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. లెడ్ అయోడైడ్ ఎల్లో కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. లెడ్ సల్ఫైడ్. గ్రీన్ కలర్లో ఉండేదానికి
ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్ తీసుకోండి. సో ఇది గ్రీన్ కలర్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ గుర్తుంచుకోవాలి. మనకు 10th క్లాస్ సిలబస్లో ఉండేది ఎక్కువగా లెడ్ అయోడైడ్ ఉంటుంది కాబట్టి ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్ వి స్టాప్ అప్ టు 60 క్వశ్చన్స్.